నమస్కారం ఫ్రెండ్స్. భార్యాభర్తల బంధం అంటే నమ్మకం, ప్రేమాభిమానాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడం ఈ బంధానికి ఎంతో అందాన్ని ఇస్తుంది. కానీ ప్రతి ఇంట్లోనూ ప్రతి భార్య తన భర్తకు తెలియకుండా కొన్ని విషయాలను రహస్యంగా ఉంచుతుంది. ఇది మోసం చేయడానికి కాదు, కుటుంబంలో ప్రశాంతత కోసం, బంధాలని కాపాడుకోవడం కోసం లేదా ముందస్తు జాగ్రత్త కోసం. అసలు భార్యాభర్తల దగ్గర దాచే ఆ 7 ముఖ్యమైన విషయాలు ఏమిటి? అవి దాచడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? అనేవి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, సొంతగా దాచుకున్న డబ్బు. మొదటిది సీక్రెట్ సేవింగ్స్. చాలామంది భార్యలు తమ భర్తలకు తెలియకుండా ఇంటి ఖర్చులో మిగిలిన డబ్బునో లేదా తమకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్నో రహస్యంగా దాచిపెడతారు. ఎందుకు దాస్తారు? ఇది స్వార్థంతో చేసే పని కాదు. రేపొద్దున కుటుంబానికి ఏదైనా అకస్మాత్తుగా ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తే భర్త ఇబ్బంది పడకోకుండా ఆ డబ్బును తీసి ఆదుకోవడానికి ముందు జాగ్రత్తే దీనికి కారణం. మహిళల్లో ఉన్న గొప్ప పొదుపు గుణానికి ఇది ఒక నిదర్శనం. పాయింట్ నెంబర్ 2, పుట్టింటి సమస్యలు. రెండో విషయం, పుట్టింటి విషయాలు మరియు సమస్యలు. పుట్టింట్లో జరిగే ప్రతి చిన్న చిన్న విషయాన్ని లేదా అక్కడ వచ్చే చిన్న చిన్న గొడవలను భార్యలు తమ భర్తలతో పంచుకోరు. ఎందుకు దాస్తారు? ఈ విషయాన్ని చెప్తే అత్తవారింటికి పుట్టింటికి మధ్య సంబంధాలు దెబ్బతింటాయేమోనని లేదా భర్త మనస్తాపం చెందుతాడేమో అని భయపడతారు. రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు కాపాడడానికే ఈ రహస్యం. పాయింట్ నెంబర్ 3, పుట్టింటి వారికి చేసే చిన్న చిన్న సహాయాలు. మూడవది, పుట్టింటి వారికి చేసే ఆర్థిక లేదా ఇతర సహాయాలు. తమ తోబుట్టువులకో లేదా తల్లిదండ్రులకో ఏదైనా చిన్న బహుమతి కొనివ్వడం లేదా అత్యవసరంలో చిన్న మొత్తంలో డబ్బు సహాయం చేయడం వంటివి భర్తకు చెప్పకుండా చేస్తూ ఉంటారు. ఎందుకు దాస్తారు? దీనివల్ల భర్తతో నువ్వు మీ ఇంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు అనే అనవసరపు విమర్శలు లేదా గొడవలు రాకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తారు. పాయింట్ నెంబర్ 4, సొంత ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం. నాలుగవది, తమ ఆరోగ్య సమస్యలు. ఇంటి ఇల్లాలు తనకు ఒళ్ళు నొప్పులు ఉన్నా, తీవ్రమైన నీరసం ఉన్నా చాలాసార్లు బయటకు చెప్పకుండా సహిస్తుంది. ఎందుకు దాస్తారు? నా ఆరోగ్యం గురించి చెప్పి భర్తను ఆందోళన పరచడం దేనికి అని, అలాగే ఆసుపత్రి ఖర్చులు పెరుగుతాయేమో అనే భయంతో తమ అనారోగ్యాన్ని దాచేస్తూ ఉంటారు. ఇది వారి త్యాగానికి ప్రతిరూపం. పాయింట్ నెంబర్ 5, షాపింగ్ ఖర్చులు తగ్గించి చెప్పడం. ఐదవది, షాపింగ్ బిల్లు. ఏదైనా డ్రెస్ లేదా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దాని అసలు ధరను కొద్దిగా తగ్గించి భర్తకు చెప్పడం దాదాపు ప్రతి ఇంట్లోనూ జరిగే సరదా రహస్యం. ఎందుకు దాస్తారు? ఇంత ఎక్కువ ఖర్చు ఎందుకు చేశావు అని భర్త కోపడతాడేమోనని లేదా అరిచి మూడ్ పాడు చేసుకుంటాడేమోనని ఈ చిన్న అబద్ధాన్ని సెంటిమెంట్గా వాడుతూ ఉంటారు. పాయింట్ నెంబర్ 6, పాత జ్ఞాపకాలు మరియు గతం. ఆరో విషయం, గతానికి సంబంధించిన జ్ఞాపకాలు. పెళ్లికి ముందు జీవితంలో జరిగిన కొన్ని పాత సంఘటనలు, స్నేహితుల విషయాలు లేదా చిన్న చిన్న ప్రేమ కథలను మనసులోనే తొక్కి పెడతారు. ఎందుకు దాస్తారు? గతం గడిచిపోయింది. ఆ విషయాలు ప్రస్తుతం సాఫీగా సాగుతున్న దాంపత్య జీవితంలో అనుమానాలకు, మనస్పార్థలకు దారి తీయకూడదనే తెలివితేటలతో వాటిని బయటికి రానివ్వరు. పాయింట్ నెంబర్ 7, భర్తపై ఉండే చిన్న చిన్న అసంతృప్తులు. ఏడవది, భర్త ప్రవర్తన లేదా డ్రెస్సింగ్ సెన్స్పై ఉండే అసంతృప్తి. భర్త వేసుకునే బట్టల రంగు నచ్చకపోయినా లేదా ఆయనలో కొన్ని చిన్న చిన్న అలవాట్లు నచ్చకపోయినా కొన్నిసార్లు వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటారు. ఎందుకు దాస్తారు? ఎల్లప్పుడూ వంకలు పెడితే భర్త ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని, ఆయన మనసు బాధపడకూడదని ఈ విషయాన్ని మనసులోనే ఉంచుకుంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ పరిశీలిస్తే అర్థమైంది ఒక్కటే. భార్యలు ఈ విషయాన్ని దాచేది చెడు ఉద్దేశంతో కాదు, కుటుంబంలో శాంతిని కాపాడడానికి మరియు బంధాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే. మీ ఇంట్లో కూడా ఇలాంటివి సరదా అనుభవాలు జరిగాయా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.